తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి అర్జిత సేవ లక్కీ డిప్ అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ లక్కీ డిప్ అన్నది వేస్తూ ఉంటారు. ఈ లక్కీ డిప్ ఎక్కడ వేస్తారు అని కూడా అడిగారు కాబట్టి చెప్తున్నాను. మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఈ లక్కీ డిప్ అన్నది ప్రతిరోజు వేయడం జరుగుతుంది. మనం సాధారణంగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అకామిడేషన్కి సంబంధించిందే ఎక్కువ ఇంత ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు సరిగ్గా గమనించారా లేదో, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి అకామిడేషన్తో పాటు శ్రీవారి అర్జిత సేవ లక్కీ డిప్ అన్నది కూడా వేయడం జరుగుతుంటుంది. మీరు బయట చూసినట్లయితే బోర్డు చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒకవైపు విఐపికి సంబంధించినటువంటి అకామిడేషన్కి సంబంధించినటువంటి బోర్డు కనిపిస్తే, సెకండ్ మనకి శ్రీవారి అర్జిత సేవ లక్కీ డిప్ అన్నది మనకి బోర్డు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకి ప్రధానంగా 10 రకాల సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇది మనకి ఏ విధంగా పాల్గొనాలంటే మనకి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్, అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి ఈ సేవకు సంబంధించినటువంటి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలి. ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతుందంటే మనకి ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మనకి ఈ లక్కీ డిప్కి సంబంధించినటువంటి మా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఫస్ట్ ఫ్లోర్లో లైన్ ఉంటుందండి. మనకి ఏంటంటే రైట్ సైడ్ అంటే హోటల్స్ ఎక్కువ ఉంటాయి, మీరు గమనించారో లేదో. సిఆర్ఓ ఆఫీసు మనకి రైట్ సైడ్ అయితే మనకి అంటే ఎంట్రన్స్ సిఆర్ఓ ఆఫీస్కి రావడానికి ఎంట్రన్స్ రైట్ సైడ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ హోటల్స్ ఉంటాయి. దాని కిందే మనం ఇలా తొంగు చూస్తే కిందకి మనకి ఒక లైన్ అన్నది సరిగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ లైన్లో మనం నుంచుంటే మనకి సెకండ్ ఫ్లోర్లోకి మనకి ఈ అర్జిత సేవకు సంబంధించినటువంటి లక్కీ డిప్ అన్నది వేయడం జరుగుతుంది. అంటే లైన్ అన్నది కింద నుంచి పైకి వస్తుంది కాబట్టి మనకి ఈ లక్కీ డిప్ అన్నది సెకండ్ ఫ్లోర్లో వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి 10 రకాల సేవలు ఉన్నాయి. ఆ 10 రకాల సేవలు వచ్చేసి మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన, దాంతోపాటు కళ్యాణోత్సవం, ఏంటంటే తదితర సేవలు అంటే సహస్ర దీపాలంకరణ, ఇటువంటిది మనకి 10 రకాల సేవలు అయితే మనకి టీటీడీ ప్రతిరోజు కూడా ఈ లక్కీ డిప్లో తిరుమల కొండపైకి వచ్చినటువంటి శ్రీవారి భక్తులు పాల్గొనడానికి ఈ అవకాశాన్ని అయితే టీటీడీ మనకి కల్పించింది. ఎవరైతే తిరుమల వెళ్తారో మీరందరూ కూడా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ లక్కీ డిప్లో మీరు పాల్గొన్నప్పుడు స్వామివారి యొక్క ఏదో ఒక సేవ మనకు తగిలితే మహా అదృష్టం కదండి. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఒకరు మర్చిపోతే మట్టుకి ఈసారి కొండపైకి వెళ్ళిన వారు, వెళ్తున్నవారు, వెళ్ళబోయేవారు కూడా తప్పనిసరిగా ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి శ్రీవారి అర్జిత సేవ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇదంతా పూర్తిగా ఉచితం అండి. అంటే రిజిస్ట్రేషన్ అయితే ఉచితం. సేవ కనుక మీకు కనుక తగిలితే అమౌంట్ అన్నది దానికి అప్పుడు కట్టవలసి వస్తుంది. అంటే ఒక్కొక్క సేవకి ఒక్కొక్క రకమైనటువంటి అమౌంట్ ఉంది కాబట్టి మీకు లక్కీ డిప్లో మీరు ఏ విధంగా సెలెక్ట్ అవుతారు అన్న విషయం కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ఉదయం 11 గంటల నుండి 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ జరిగితే దానికి సంబంధించిన బట్టి రిజల్ట్ మాత్రం మనకి 5 గంటల తర్వాత మన మొబైల్కి SMS రూపంలో రావడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్లో ఏంటంటే సెలెక్ట్ అయినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నైట్ 11 గంటల వరకు అమౌంట్ కట్టడానికి అవకాశం అయితే ఉంది. ఉదాహరణకి నాకు సుప్రభాత సేవ లక్కీ డిప్లో తగిలితే ఈ సుప్రభాత సేవకి అమౌంట్ వచ్చేసి 120 రూపాయలు. నేను సాయంత్రం 6 గంటల నుండి అంటే మనకి 5 గంటల నుంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి నైట్ 11 గంటల లోపల ఈ అమౌంట్ నేను కట్టినట్లయితేనే పూర్తిగా ఈ సుప్రభాత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ మీరు తిరుమల వెళ్తే మట్టుకి నేను 10 రకాల సేవలు చెప్పాను కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మనకి సుప్రభాత సేవ అయితే ఒక 50 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయండి. మిగిలినటువంటి సేవలు చాలా తక్కువ 10, 15 ఇలా ఉంటాయి. కాకపోతే అవి మీకు తగలడానికి ఎక్కువ అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే కళ్యాణోత్సవం టికెట్లు అయితే ఒక 80 వరకు ఉంటాయి కాబట్టి అవి కూడా మ్యాక్సిమం మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఒక తిరుమల వెళ్తే మట్టుకి సాధారణంగా సుప్రభాత సేవ కానీ లేదా కళ్యాణోత్సవం కానీ లేదా సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఈ మూడాట్లకి ఎక్కువ లక్కీ డిప్ వేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీటికి టికెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో తగిలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా అర్చన తగిలింది అనుకోండి, మీకు అర్చన సుమారుగా ఒక 1000 రూపాయల అమౌంట్. ఈ 1000 రూపాయల అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ అర్చన సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి టైమింగ్లు కూడా మీకు ఇచ్చినటువంటి స్లిప్ పైన చాలా క్లియర్గా ఉంటుందండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ మొబైల్ కనుక ఆ సమయంలో స్విచ్ ఆఫ్ అయిపోతే, అంటే ఏ సమయంలో, ఒకవేళ మీరు అంటే రిజల్ట్ మనకు 5 తర్వాత వస్తుంది కాబట్టి 5 తర్వాత మీ మొబైల్ కనుక స్విచ్ ఆఫ్ అయిపోతే అక్కడే మనకి సిఆర్ఓపి దగ్గర మనకి స్క్రీన్స్ అన్నవి ఉన్నాయి కదా, ఎల్ఈడి స్క్రీన్స్. దానిపైన లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి వారందరూ నేమ్స్ అదేవిధంగా నెంబర్లు కూడా 7 నెంబర్లు చాలా క్లియర్గా డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం బుక్ చేసుకున్నప్పుడు మనకి చిన్న స్లిప్ ఇస్తారు కాబట్టి దాని మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీరు చెక్ చేసుకోండి ఒకరు తగిలిందా లేదా అన్నది. ఒకరు తగిలితే మట్టుకి కంపల్సరీ అమౌంట్ కట్టేటువంటి ఈ ప్రాసెస్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ సేవలకి పూర్తిగా మీరు సంప్రదాయ వస్త్రాలు మాత్రమే మీరు ధరించి వెళ్ళాలి. దాంతోపాటు మీతోటి ఇంకా చిన్నపిల్లలు ఉంటే, అంటే 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఈ సేవకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరు ఏంటంటే రిజిస్ట్రేషన్ మీద, అంటే ఒక్కొక్క మొబైల్ నెంబర్ మీద ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే భార్య భర్త కానీ, లేదా అన్నదమ్ములు కానీ, లేదా స్నేహితులు కానీ, లేదా తదితర ఇంకెవరైనా సరే మీరు ఏంటంటే ఇద్దరు కలిపి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మీరు సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తిరుమల కొండపై వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ప్రతిరోజు కూడా మనకి లక్కీ డిప్ అన్నది సిఆర్ఓపి దగ్గర శ్రీవారి అర్జిత్ సేవ లక్కీ డిప్ అన్నది బోర్డు చాలా క్లియర్గా కనిపిస్తుందండి. లేదా ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బందిని అడిగినా, లేదా అక్కడ ఉన్నటువంటి షాపుల వారిని అడిగినా, లేదా అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీసర్లు ఉన్నాయి వాళ్ళు అడిగినా కూడా చాలా క్లియర్గా చెప్తారు. ఈ లక్కీ డిప్ ఉచితం కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే ఈ శ్రీవారి అర్జిత్ సేవ లక్కీ డిప్ అన్నది ప్రధానంగా ఈ విషయాన్ని పక్కన పెడితే శ్రీవారి అర్జిత్ సేవల్లో ఈ 10 రకాల సేవల్లో కొన్ని సేవలు మనకి స్వామివారి యొక్క మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా మనం 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, లేదా దివ్య దర్శన టికెట్లు కానీ, సర్వదర్శన టికెట్లు కానీ, ఈ 3 రకాల ఏంటంటే దర్శనానికి వెళుతున్నటువంటి మిత్రులు మనం స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మనం బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ శ్రీవారి అర్జిత సేవలో మనకి ప్రధానంగా స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒక్కొక్క రకమైనటువంటి సేవ స్వామివారి యొక్క ఆనంద నిలయంలో, అంటే బంగారపు వాకిట్లో లేదా స్వామివారు ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో మనం కూర్చుని ఈ సేవలు అన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే అన్నీ కదండి, మీరు ఏ సేవలో అయితే సెలెక్ట్ అయ్యారో ఆ సేవను పూర్తిగా కూర్చుని చూడడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి సుప్రభాత సేవ అనుకోండి, మనకు సుమారుగా తెల్లవారుజామున ఈ సుప్రభాత సేవ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది అరగంట, అంటే ఈ సుప్రభాత సేవ వచ్చేసి 40 నిమిషాలు ఉంటుంది కాబట్టి ఈ 40 నిమిషాలు కూడా మనం ఆనంద నిలయంలో నుంచుని స్వామివారికి పాడుతున్నటువంటి మేలుకొలుపు పాట ఏదైతే ఉందో కౌశల్య సుప్రజ సాంగ్, ఈ సాంగ్ పూర్తిగా మనం వినవచ్చు. అక్కడ ఉండి వాళ్ళతో పాటు వేద పండితులతో పాటు మీకు వస్తే మటుకు మీరు కూడా పాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పాడండి. దాని తర్వాత మనం స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అర్చన అనుకోండి, స్వామివారికి జరుగుతున్నటువంటి పూజా కైంకర్యాలు అర్చన మొత్తం అంతా కూడా దగ్గర నుండి కూడా మనం ఈ 30 నిమిషాలు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. తోమల సేవ, అదేవిధంగా అష్టదళ పాదపద్మారాధన. అష్టదళ పాదపద్మారాధన అంటే 108 బంగారు పుష్పాలతోటి స్వామివారిని పాదాల దగ్గర అలంకరించి పూజించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ. ఈ సేవను కూడా మనం ఆనంద నిలయంలో కూర్చుని చూసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే శ్రీవారి యొక్క ఆర్జిత సేవలకి అంత ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఆర్జిత సేవలు చేసుకోవడానికి చాలామంది శ్రీవారి భక్తులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. మనకైతే ఈ శ్రీవారి అర్జిత సేవ టికెట్లని మనకి టీటీడీ ప్రతి నెల కూడా తన అఫీషియల్ వెబ్సైట్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సేవను వచ్చేసి శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా, అంటే లక్కీ ఇక్కడ కూడా మనకి లాటరీ పద్ధతి ద్వారా ఈ శ్రీవారి అర్జిత సేవ టికెట్లని ప్రతి నెల కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు
ప్రతి నెల కూడా ఈ లాటరీ పద్ధతిలో పాల్గొందామని ఆలోచన ఉంటే మట్టుకి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నేమ్ తోటి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్, మీ నేమ్, మీ ఆధార్ ఐడి తోటి మీరు ఇందులోనే లాగిన్ అవి ఈ టికెట్లకి లక్కీ డిప్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులోనే చాలామంది మిత్రులు కూడా మరొక క్వశ్చన్ అడుగుతున్నారు. సార్, మాకు 1 year ఒక బేబీ ఉంది, ఈ 1 year బేబీకి అంటే స్పెషల్ దర్శనం ఉంటుందంట కదా అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. సాధారణంగా మనకి 1 year లోపు ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి అంటే తల్లిదండ్రులు అదేవిధంగా బేబీ వీళ్ళ ముగ్గురిని కూడా మనకి శ్రీవారి ప్రధాన ఆలయం నుండి మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి శుభదం దగ్గర నుండి వీళ్ళ దర్శించుకోవడానికి అయితే పంపించడం జరుగుతుందండి. ప్రధానంగా ఈ 1 year బేబీ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఐడి ప్రూఫ్ని పట్టుకెళ్ళి మీరు శుభదం దగ్గర నుండి మీకు ఏంటంటే స్పెషల్గా ఒక లైన్ ఉంటుంది కాబట్టి ఈ లైన్లో సోమవారం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మీకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు ఈ ఏంటంటే దర్శనం టైమింగ్లు ఉంటాయండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి వీడియో నేను ఇటు సెపరేట్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే గత 2 రోజులు బట్టి మన వాట్సాప్ నెంబర్కి ఇదే క్వశ్చన్ చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో నేను కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు అకామిడేషన్ కూడా మీకు ఆఫ్లైన్లో ఈ సిఆర్ఓపి దగ్గర మనకి కింద ఫస్ట్ ఫ్లోర్లో ఇవ్వడం జరుగుతుందండి. విఐపీలకు సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా సెకండ్ ఫ్లోర్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే విఐపీలకు సంబంధించినటువంటి అకామిడేషన్ తీసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నాన్ ఏసీ రూమ్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ శ్రీవాణి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి ఆపోజిట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఏఆర్పి కౌంటర్ దగ్గర మీరు బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ను పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేసుకుని మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మిత్రులు గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీకు డౌట్ అడిగినా సరే లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు ఈ మెసేజ్ రూపంలో అడిగినా సరే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.